ఐపీఎల్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి. 5 సార్లు ఛాంపియన్ ముంబైతో వన్ టైమ్ ఛాంపియన్ గుజరాత్ మ్యాచ్ ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. రెండు జట్లు సీజన్లో బోనీ కొట్టడంపై దృష్టి పెట్టాయి. 2022లో ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఆ తర్వాతి ఏడాది కూడా ఫైనల్ కు చేరింది. బ్యాక్ టు బ్యాక్ సీజన్లలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. కానీ గత సీజన్లో మాత్రం నిరాశపరిచింది. ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయింది. తొలి 2 సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత ముంబై జట్టుకు మారిపోయాడు. హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్లగానే శుభ్మన్ గిల్ కు ప్రమోషన్ దక్కింది. కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు. గతేడాది సారథిగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఈసారి మాత్రం తాను కెప్టెన్సీ మెటీరియల్ ని అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గుజరాత్ నుంచి ముంబైకి వెళ్లాక హార్దిక్ పాండ్యా కూడా కలిసి రాలేదు. ఆటగాడిగా కెప్టెన్ గా విమర్శలు ఎదుర్కొన్నాడు. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ అట్టడుగున నిలిచింది. ఈసారి ముంబైని ఎలా నడిపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. సీజన్ తొలి మ్యాచ్ లో పాండ్యా బరిలోకి దిగలేదు. గతేడాది జరిగిన మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఈసారి పాండ్యా ఒక మ్యాచ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. చెన్నైతో మ్యాచ్ లో ఆడలేదు. ఇప్పుడు తన పాత ఫ్రాంచైజీ గుజరాత్ పై మ్యాచ్ లో బరిలోకి దిగబోతున్నాడు. ఈ మ్యాచ్ లో ముంబైపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. గత మ్యాచ్ లో రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈసారి హిట్ మ్యాన్ చెలరేగితే గుజరాత్ టైటాన్స్ కు కష్టాలు తప్పవు. రికెల్టన్, విల్జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నుంచి ఆల్రౌండ్ షోను టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. శాంట్నర్, ట్రెంట్ బోల్ట్ పై ముంబై భారీగా ఆశలు పెట్టుకుంది. కొత్త కుర్రాడు విఘ్నేష్ పుతూర్ పైన అందరి చూపు పడబోతోంది. గత మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓడిన ముంబై ఈసారి మాత్రం సమిష్టిగా రాణించాలనుకుంటోంది. ముంబై ఇండియన్స్ కు షాక్ ఇవ్వాలని గుజరాత్ టైటాన్స్ పట్టుదలగా ఉంది. రికార్డులు కూడా గుజరాత్ కు అనుకూలంగా ఉన్నాయి. రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగాయి. 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లను గుజరాత్ టైటాన్స్ గెలిచింది. 2 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. విజయాల లెక్కను పాండ్యా సేన సరిచేస్తుందా లేదంటే 4-2 లీడ్లోకి గుజరాత్ టైటాన్స్ వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఆడిన తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో జీటీ 11 పరుగుల తేడాతో ఓడింది. ఆ ఓటమిని మరిచిపోయి ముంబైపై రెచ్చిపోవాలనుకుంటోంది. గిల్, బట్లర్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ పై అంచనాలు ఎక్కువగానే భారం వేసింది.